హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 1 వీక్‌కి ఎక్కువ అయిపోతుంది. 21 లాస్ట్ డేట్ అండి క్లాస్ 1కి, అలాగే బాలవాటిక 1 అండ్ 3కి. సో చాలామంది పేరెంట్స్ అయితే అంటున్నారు అది బాలవాటిక ఓపెన్ అవ్వట్లేదు వెబ్‌సైట్ అని. సో పేరెంట్స్, బాలవాటిక ఓపెన్ అవుతుంది. కానీ మీరు నైట్ 11 తర్వాత మీ ఇంట్లో సిస్టమ్ ఉన్నట్టయితే నైట్ 11 తర్వాత ట్రై చేయండి. డెఫినిట్‌గా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఈ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఫస్ట్ టైమ్ లాంచ్ చేశారు. క్లాస్ 1కి అయితే చాలా పాతది. కానీ బాలవాటిక 1 అండ్ 3కి రీసెంట్‌గా లాంచ్ చేశారు కాబట్టి కొన్ని టెక్నికల్ గ్లిచెస్ అయితే ఉంటాయి. సో దానివల్లనే మీకు ఎర్రర్ వస్తుంది. సో నైట్ అయితే మీకు ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. అయితే ఇంకోటి, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు పేరెంట్స్, అప్లికేషన్ ఫిల్ చేశాము, దాంట్లో మిస్టేక్స్ చేశాము, దాన్ని ఎలా ఎడిట్ చేయాలని. సో అలాగే లేకుంటే క్యాన్సిల్ ఎలా చేయాలి, కొన్ని మిస్టేక్స్ చేశాము, ఐదర్ పాపని డిసేబుల్డ్‌గా పెట్టాము, లేకుంటే ఇంకోటి ఇలా చాలామంది పేరెంట్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు. అందుకనే నేను ఇవాళ మీకు స్టెప్ బై స్టెప్ ఎలా ఎడిట్ చేయాలో ఇవాళటి ఈ వీడియోలో చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు దాన్ని చూసుకొని క్యాన్సిల్ ఆర్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. లాగిన్ క్లిక్ చేయగానే మీకు లాగిన్ కోడ్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఫోన్ నంబర్, అలాగే క్యాప్చా కోడ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. వన్స్ లాగిన్ అయ్యాక మీకు ఇలా కనిపిస్తుంది, మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, వ్యూ సబ్మిటెడ్ అప్లికేషన్, క్యాన్సిల్ అప్లికేషన్. సో మీరు ఏదైనా మిస్టేక్ చేసినా లేకుంటే ఎడిట్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ అప్లికేషనే అనాలి. వ్యూ సబ్మిటెడ్ అప్లికేషన్ అన్నట్టయితే మీకు వ్యూ అవుతుంది కానీ దాన్ని మీరు ఎడిట్ చేయలేరు. సో ఇక్కడ మీరు క్యాన్సిల్ అని చెప్పండి. అది అడుగుతుంది క్యాన్సిల్ చేయాలా వద్దా అని. ఎస్ అని చెప్పండి. వన్స్ చెప్పగానే మళ్ళీ ఒకసారి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇవ్వాల్సి వస్తుంది. ఓటీపీ ఇచ్చి క్యాప్చా కోడ్ని అయితే క్లిక్ చేయండి. చేసి ఎస్ క్యాన్సిల్ ద అప్లికేషన్ అనండి. అయితే భయపడకండి, ఇది మొత్తంగా క్యాన్సిల్ కాదు. నేను నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందో చూపిస్తాను. సో యువర్ అప్లికేషన్ ఇస్ క్యాన్సిల్డ్, రీఅప్లై ఫ్రెష్ అని చెప్పండి ఒకసారి. రీఅప్లై ఫ్రెష్ అని అయితే మీకు ఏమవుతుంది, కొత్త ఫామ్ వస్తుంది. మీరు ఉన్న డీటెయిల్స్ తోటే, లాస్ట్ టైం ఫిల్ చేసిన డీటెయిల్స్ తోటి అప్లై చేయాలనుకుంటే రీఅప్లై విత్ డేటా ప్రీఫిల్డ్ ఫ్రమ్ లాస్ట్ సబ్మిటెడ్ అప్లికేషన్. ఏదైతే మీరు లాస్ట్ అప్లికేషన్ ఫిల్ చేశారో దాంట్లో మిస్టేక్ ఉందంటున్నారు కాబట్టి ఈ ఆప్షన్ని తీసుకోండి. మొత్తానికే మిస్టేక్ అయితే ఫ్రెష్గా అప్లై చేయండి, లేదంటే రీఅప్లై విత్ డేటా ప్రీఫిల్డ్ ఫ్రమ్ లాస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో మీరు అంతకుముందు ఫిల్ చేసిన డేటా అంతా మీకు వస్తుంది. ఫస్ట్ పేజ్ అయితే ఎడిట్ కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మీరు నెక్స్ట్ పేజ్ నుంచి ఒకవేళ పాప నేమ్, ఫాదర్ నేమ్, ఇవన్నీ అడ్రస్ ఇవన్నీ ఉంటే ఇవైతే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్సెప్ట్ ఫస్ట్ పేజ్ మిగతా అన్ని ఎడిట్ అవుతాయి. సో ఇక్కడ మీరు బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోకపోయినా ఇక్కడ ఆప్షన్ వస్తుంది, బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత మీకు ముందుకు వెళ్తుంది. ఓకే, సో ఇలాగైతే మీరు మీ సబ్మిటెడ్ అప్లికేషన్ అయితే మళ్ళీ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు అండి. అయితే కంపల్సరీగా క్యాన్సిల్ అని చెప్పి ఆ తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఐ థింక్ మీకు ఎలా మీరు అప్లై చేసిన అప్లికేషన్ని ఎడిట్ ఎలా చేయాలో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. సో చూశారుగా ఫ్రెండ్స్, ఎలా ఎడిట్ చేయాలి. సో ముందుగా క్యాన్సిల్ చేసుకొని ఆ తర్వాత రీసబ్మిట్ చేస్తే మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ఇలా మీరు క్లియర్గా మళ్ళీ ఒకసారి ఎడిట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీరు ఫిల్ చేయండి. చాలామంది అడుగుతున్నారు ఎలా ఫిల్ చేయాలని. ఒక డీటెయిల్ వీడియోనే నా ఛానల్లో ఉంది, దయచేసి ఒక్కసారి దాన్ని గో త్రూ అవ్వండి. ఎందుకంటే అది మీరు చూసినట్టయితే మీకు స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ చేయాలో ఐడియా వస్తుంది. మనం అందరం చదువుకున్నాం, డెఫినెట్గా అందరికీ ఫిల్ చేయడం వచ్చు. కానీ ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే మనం పర్ఫెక్ట్గా చేస్తాం. ఎందుకంటే ఇది పిల్లల జీవితానికి సంబంధించింది, వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది. మనం ఒకసారి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా సీట్ కొట్టాలి, అది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ అట్లీస్ట్ అప్లికేషన్ని కరెక్ట్గా ఫిల్ చేయండి. సో కొత్త వాళ్ళైతే
సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్తీ. జై హింద్.